హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్. లాస్ట్ వీక్లో మనం పల్లారం సంతలో ఈ డెస్క్టాప్ చూసాం కదా. సో అది వర్క్ అవుతుందో లేదో ఈరోజు చూద్దాము. అదేవిధంగా దీన్ని ఈరోజు ఓపెన్ చేసి దాని లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఏమేమి లేవో కూడా చూద్దాము. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో దీనికైతే బాటంలో 4 స్క్రూలు ఇచ్చినారు. ఆ స్క్రూలు 4 ఓపెన్ చేస్తున్నాం. సో డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక 2.5 సాటా పెట్టుకునేదానికి ఒక బాక్స్ అయితే ఉంది. ఇక్కడ ఒక పోర్ట్ అది. సో మదర్ బోర్డులో చూసామంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. NVMe ఉంది, ర్యామ్ ఉంది, ప్రాసెసర్ అన్నీ ఉన్నాయి. సో ఈ ర్యామ్ వచ్చి 2GB DDR3 ర్యామ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో. అదేవిధంగా NVMe కూడా ఉంది. సో ఇది ఎంత జీబీ అనేది మనము అది కూడా ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చి NVMe వైఫై స్లాట్ కూడా ఇచ్చున్నారు. సో మనం వైఫై కార్డ్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. అదేవిధంగా ఒక సాటా పోర్ట్ కూడా ఉంది. సో సాటా ఒకటి ఉంటే ఒక హార్డ్ డిస్క్ కానీ ఒక SSD కానీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాము, NVMe SSDని. సో ఇది వచ్చేసి 32 జీబీది. ఇది ఇన్స్పెక్ కంపెనీది 32 GB SSD ఇది. సో మళ్ళీ ప్లేస్ చేద్దాం దీన్ని. సో దీన్ని 600కి బై చేసాం మనము. లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సో పల్లారం సంతలో దీన్ని మనం 600కి బై చేసి దీన్ని ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం ఇది. సో మదర్ బోర్డు అంతా చాలా క్లియర్గా ఉంది కూడా. లోపలంతా కూడా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో దీంట్లో వచ్చి ఒక HDMI పోర్టు, ఒక VGA పోర్టు, 2 3.0 USBలు, 2 2.0 USBలు, ఒక LAN పోర్ట్ ఉంది. ఆడియో జాక్స్ 2 ఉన్నాయి. ఇది 12 volt DC పవర్తో రన్ అవుతుంది ఇది. సో డోర్ క్లోజ్ చేసేద్దాం మనం. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత దీన్ని మానిటర్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఒకసారి వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇది మనం 600కి బై చేసాం కదా, ఇది వర్క్ అవుతుందా లేదా అనేది తెలియట్లేదు. సో వర్క్ అయిందంటే మనం ఫుల్ లక్కీ యాక్చువల్గా. సో అన్ని క్లోజ్ అయితే చేసేసాము. ఇప్పుడు మానిటర్ కనెక్షన్ ఇద్దాము. VGA దాంట్లో పెడతాను నేను. సో VGA పోర్ట్కి మానిటర్ని అటాచ్ చేస్తాను.
యూఎస్బిలో వచ్చి మౌస్ కీబోర్డు సెట్ చేస్తున్నాను. సో దీంట్లో 12 వోల్ట్ అడాప్టర్ ఇస్తున్నాను. దీనికి 12 వోల్ట్ పవర్ సప్లై, DC పవర్ సప్లై. సో ఇవ్వగానే ఆన్ అయితే అయ్యింది. మీరు చూడొచ్చు ఇక్కడ డిస్ప్లేలో లైట్ వెలుగుతుంది పవర్ బటన్లో. సో మానిటర్లో ఏమొస్తుందని చూద్దాం ఒకసారి. ఇది సో వామా మినీ డెస్క్టాప్ కంప్యూటర్ అనేది వచ్చింది స్క్రీన్లో, మీరు చూడొచ్చు. సో ఇది బూట్ అవుతుంది యాక్చువల్గా. CMOS బ్యాటరీ ఎక్స్పైర్ అయినట్టుంది, అందుకే 2 సార్లు బూట్ అవుతుంది ఇది. సో విండోస్ లోగో అయితే మనం చూడొచ్చు. బూటప్ అయితే చాలా త్వరగానే అయ్యింది. ఇది ఒక 15 to 20 సెకండ్స్లోనే బూట్ అయిపోయింది. ఇది NVMe SSD వలన సో బూట్ అయింది. సో ఇది నిజంగా వర్తా కాదనేది మీరు కామెంట్ చేయండి. సో ప్రాపర్టీస్ చూసామంటే ఇది ఇంటెల్ సెలరాన్ 3665U 64-bit ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది దీనికి వచ్చి 2 cores 2 threads ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇవి నేను మన సబ్స్క్రైబర్లకే ఇచ్చేస్తాను ఫ్యూచర్లో ఇవన్నీ. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.